నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు సిపిఐ సీనియర్ నేత నారాయణ గారు ఉన్నారు. మాట్లాడదాం కేంద్ర రాష్ట్ర రాజకీయాలపైన. సార్, సన్న బియ్యం కేవలం సన్న వడ్డనే కొంటామని కూడా కేంద్రం ఇచ్చింది, 500 బోనస్ ఇస్తామని చెప్పింది. దానిపైన ఇటు ప్రతిపక్షాలను కూడా అప్పుడే ఆరోపణలు వస్తున్నాయి, విమర్శలు కూడా వస్తున్నాయి. మీ ఒపీనియన్ ఏంటి? అది ఆరోపణలు కాదు, వాస్తవమే. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా బోనస్ ఇస్తామని చెప్పి మాట వాస్తవం. ఇప్పుడు బోనస్ ఇస్తాం కానీ మేము సన్న బియ్యానికి ఇస్తాము అన్నారు. రైతులు పండించే పంట దేనికని ఇవ్వాలి కానీ ధాన్యమే. దాని సన్న ఓట్ల అంటే ఆ భూమిని బట్టి స్థాయిని బట్టి వాళ్ళు పండిస్తారు. దాన్ని బట్టి రైతులందరికీ ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇవ్వాల్సిందే. అది మా డిమాండ్. సో మీరు పొత్తులో ఉన్నారు, మీ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఇటు జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఒంటెద్దు పోతుందని కూడా వార్తలు వస్తున్నాయి. మీకైనా సంప్రదిస్తున్నారా, అయినా సొంతంగా నిర్ణయాలు తీసుకున్నారా? పరిమితంగానే సంప్రదిస్తున్నారు. అయితే మాకేంటంటే భారతదేశం మొత్తం మీదుగా ఇండియా కూటమిని బలపరచాలని, బీజేపీ లాంటి మతోన్మాద పార్టీని డిస్కరేజ్ చేయాలనే ఉద్దేశం మాకుంది. కాబట్టి మేము విశాల దృక్పథంతో వాళ్ళు అడగకపోయినా సంప్రదించకపోయినా మా వంతు కర్తవ్యంగా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తున్నాం. అయితే కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి కొన్ని పనులు మేము విమర్శించాల్సి వస్తుంది. ఎందుకంటే అందరం కలుపుకోవడం వల్ల తమిళనాడు డిఎంకే వాళ్ళు అన్ని చిన్నగా పార్టీస్ కలుపుకొని పెద్ద ఎత్తున ఒక కాబట్టి 100కి 100 రూపాయలు గెలుస్తున్నారు. రేపు కూడా 100కి 100 రూపాయలు గెలుస్తారు. కానీ ఆ విషయంలో ఎగ్జాంపుల్ తీసుకోవాలా. ఇక్కడ అట్లా లేరు, వాళ్ళ ఒంటిది పోతా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఒకటి దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. బీజేపీ లాంటి మతోన్మాద పార్టీ కొట్లాడాలంటే కేవలం శాసనసభ పార్లమెంటే కాదు, గ్రౌండ్ లెవెల్లో నుంచి వాళ్ళని ఐసోలేట్ చేయాలి. అలాంటప్పుడు డెమోక్రటిక్ పార్టీస్, లెఫ్ట్ పార్టీస్, బీజేపీ వ్యతిరేకమైన శక్తులను కూడా ఏకం చేసుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉందని నా ఉద్దేశం. గత బీఆర్ఎస్ సర్కార్ మాత్రం కాంగ్రెస్ను తొక్కడానికి బీజేపీని లేపిందని వార్తలు వచ్చినాయి. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ బీఆర్ఎస్ను తొక్కడానికి బీజేపీని బలపరుస్తుందని కూడా చర్చ జరుగుతుంది. వాళ్ళు బలపరచకపోయినా ఆనాడు టీఆర్ఎస్ లెఫ్ట్ పార్టీస్ మొత్తమంది అణగొట్టడం వల్ల బీజేపీ బలపడింది. ఎందుకంటే బీజేపీ కేంద్రం ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించుకొని బలపడింది. మిగతా నష్టపోయినాం. ఇప్పుడు టీఆర్ఎస్ని అణగొట్టడానికి ట్రై చేయడం వల్ల బీజేపీ మళ్ళీ బలపడే ప్రమాదం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయాల్సిన పనిలే. టీఆర్ఎస్ ఎంత అణగొడితే అది బీజేపీ పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఎక్కడ సారూప్యతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఐఎం ఉంది. ఎంఐఎం క్యాండిడేట్ని అందరూ సపోర్ట్ చేశారు. బీజేపీ క్యాండిడేట్ ఉన్నా బీజేపీ వాళ్ళు ఎంఐఎంకే ఓట్లు వేశారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంఐఎం సపోర్ట్ చేశారు, టీఆర్ఎస్ వాళ్ళు ఎంఐఎం సపోర్ట్ చేశారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ఏంటి, ఉత్తరప్రదేశ్లో దాదాపుగా 20 సీట్లు వాళ్ళు పోటీ చేశారు ఎంఐఎం వాళ్ళు. అది బీజేపీకి లాభం. అందువల్ల ఇదొక తంతు నాటకం జరుగుతూ ఉంది, ఈ ప్రత్యేకమైన నాటకం. దీన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. సో రేవ్ పార్టీల పైన ప్రధానంగా నిన్నటి నుండి మొత్తం వార్తల్లో ఉంటుంది. రేవ్ పార్టీలో ప్రముఖులు దొరికారు, సినీ ఇండస్ట్రీలు దొరికారని చర్చ జరుగుతుంది. వాళ్ళ పేర్లు ఇంకా ఆధారాలు బయట పెట్టకముందనే వాళ్ళపైన ప్రచారం జరుగుతుంది. వాళ్ళు కూడా బయటకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఏం జరుగుతుంది? ఇప్పుడు కుట్టినమ్మ కుదుట్లో ఉంటే అశ్రమ గాయాడని దాన్ని నడిపించేది ఎవరు, డ్రగ్స్ సరఫరా చేసేది ఎవరు, దాన్ని కండక్ట్ చేసింది ఎవరు, వాళ్ళందరూ మరుగున పడిపోయారు. ఏమో కుర్రాళ్ళు, యువకులు, సినిమా యాక్టర్స్ అట్లాంటి వాళ్ళు పోతే వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తున్నారు. సహజంగా మానవ బలహీనత ఉంటుంది. అందరూ సాంస్కృతిక రంగాల్లో పనిచేసే వాళ్ళు కొద్ది అలవాట్లు ఉంటాయి. దాన్ని సమాజపరం చేయడానికి వీల్లేదు. రేపు పాటు సినిమా యాక్టర్ హేమ అంటే ఒక అమ్మాయి, చాలా మంచి అమ్మాయి పాపం. సార్ క్యారెక్టర్ సంగతి నాకు తెలియదు. అయితే ఆమెని ఎక్స్పోజ్ చేసి ఎంతవరకు చేస్తారంటే ఆమెను ఆత్మహత్య చేసుకోవడానికి ఉపయోగపడే పద్ధతులు తీసుకెళ్తున్నారు. అది కరెక్ట్ కాదు. మీకు చిత్తశుద్ధి ఉంటే దాని డ్రగ్స్ ఎవరు సరఫరా చేశారు వాళ్ళు పట్టుకోండి. మీరు ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు డ్రగ్స్ గురించి మాట్లాడుతున్నారు. ఎవరు సరఫరా చేస్తాడు? ప్రైమ్ మినిస్టర్ జోబులు ఉండేవాడు సరఫరా చేస్తున్నాడు, మీరు పట్టుకోలేకపోతున్నారు. అందువల్ల అదాని దానికి మూల కారణం ముందా పోర్ట్ ద్వారా మొత్తం పాకిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చేటువంటి డ్రగ్స్ని సరఫరా చేస్తున్నాడు. వాళ్ళని పట్టుకోకుండా తిన్నోళ్ళని, తాగిన వాళ్ళని, పిల్లకాయల్ని, కుర్రవాళ్ళని, సినిమా యాక్టర్ని పట్టుకొని ఏడిపిస్తారంటే ఇది కరెక్ట్ కాదు. బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి మూలాలను పట్టుకోండి, వాళ్ళని ఎక్స్పోజ్ చేయండి తప్ప దాని బలహీనత పాల్గొంటే యువకులని ఏ విధంగా ఎక్స్పోజ్ చేయడం కరెక్ట్ కాదు. ఒక విధంగా ఎవరైతే కల్ప్రిట్సో, ఎవరైతే ముద్దాలో వాళ్ళని తప్పించేందుగా ప్రయత్నిస్తున్నారు బెంగళూరులో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్. ఇక జాతీయ రాజకీయ విషయానికి వస్తే బీజేపీ ప్రధానంగా ఆరోపణలు చేస్తుంది కాంగ్రెస్ పైన. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రామాయణానికి తలుపులేస్తుంది, అలాగే మేము అధికారంలోకి వస్తే మరోసారి పీఓకిని స్వాధీనం చేసుకుంటాం చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రామాయణానికి బేగం వేస్తామంటున్నారు. మేము చెప్పంటే బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగానికి తాళం వేస్తారే, అప్పుడు ఏం చేయాలా? రాజ్యాంగం తాళం వేసే వాళ్ళని ఓడించాలనా, లేకపోతే ఉత్త అపోహలతో సృష్టించేటువంటి
దీన్ని ఉపయోగించుకోవాలా. అది మోడీ లాంటి ప్రధానమంత్రి రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఏదో చేయాలంటే అరెస్ట్ చేయాలంటే ఆయన చేయాలి అరెస్టు. సెక్యులర్ స్టేట్లో ఈ రాజ్యాంగాన్ని కాపాడుతున్న హామీ ఇచ్చినటువంటి పెద్ద మనిషి ఒకసారిగా మంగళసూత్రాలను అడ్డం పెట్టుకొని హిందువులను రెచ్చగొట్టి ముస్లిమ్స్ ఇబ్బంది పెట్టి ఓట్ల బ్యాంక్ సంపాదించుకునే ప్రయత్నంలో ఈ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు రాజ్యాంగ ద్రోహి ఎవరంటే ప్రధానమంత్రి. అంతేగాని రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎటైనా వస్తుంది, అదేమి రామాలయం పైన దాడి చేసేది కాదు. అటువంటి ఎవరు బాబ్రీ మసీదులో శిలాన్యాసం చేయించింది ఎవరు? రాజీవ్ గాంధీ. మరి అట్లాంటి రాజకీయ పార్టీ పట్టుకొని మాట్లాడి ఎవరు నమ్ముతాడు? సో ఈ మధ్య ఆంధ్రప్రదేశ్కి వెళ్ళొచ్చారు. ఆంధ్రప్రదేశ్లో అక్కడ మొన్న జరిగిన ఎన్నికల్లో మాత్రం భారీగా ఓటింగ్ నమోదైంది. మేమంటే మేము గెలుస్తామని చెప్పి రెండు పార్టీలు అంటున్నాయి, కూటమి అంటుంది, ఇటు వైఎస్ఆర్సీపీ అంటుంది. సరే ఏం జరుగుతుంది? మీరు ఫీల్డ్ లెవెల్లో పోయినప్పుడు ఏం కనిపిస్తుంది? అంటే మొత్తం డెవలప్మెంట్ కార్యక్రమాలను మొత్తం పక్కన పడేసి కేవలం సంక్షేమ కార్యక్రమం మీద ఆధారపడి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టమాట వాస్తవం. దాని ద్వారా ఆయన ఏమంటే లబ్ధి పొందిన వాళ్ళందరూ నాకు ఓట్లు వేస్తారు కాబట్టి నాకు తిరగలేదని అభిప్రాయం ఆయనకు ఉంది. కానీ రాజకీయాలు చాలా మారిపోయినాయి. రాజకీయ వ్యవస్థ ఎట్లుంటుందంటే కేవలం సంక్షేమ కార్యక్రమాల ద్వారా రాజకీయాలు ఉండవు. నువ్వు రాజకీయ విధానం ఏమి చేస్తామని చూస్తారు. రాష్ట్ర అభివృద్ధి కాలేదు. తమిళనాడు కర్ణాటక మాకు బార్డర్స్, తెలంగాణ. కానీ ఆ రోడ్లకు ఆంధ్రప్రదేశ్ రోడ్లు పూర్చుకుంటే చాలా అన్యాయంగా ఉంటాయి. రోడ్ డెవలప్మెంట్ లేదు, స్టేట్ క్యాపిటల్ లేదు, ఒక ఇండస్ట్రీస్ లేవు, స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారు, దాని జోలికి పోవడం లేదు. ఇవన్నీ నాన్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్. రెండోది నియంత్రిత పద్ధతి. ఆ నియంత్రిత పద్ధతి అనుసరించడం వల్ల ఇక ఈ జగన్ ఇంకొకటి భూరక్షణ పథకం, అది ప్రతి ఇల్లు తాకింది. అది ఎట్లయితే ధరణి పథకం ద్వారా ఓడిపోయాడో ఈ భూరక్షణ పథకం వల్ల ఓడిపోతారని చెప్పేసి అని డిసెంబర్లోనే నేను వీడియో రిలీజ్ చేశాను. అప్పుడు పట్టించుకోలే, ఇప్పుడు దాని అంతా వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు భూరక్షణ పథకం ఉందే చాలా ఘోరం. ఒరిజినల్ రికార్డ్స్ వాడు పెట్టుకుంటాడట, డూప్లికేట్ పనికిస్తారట. అలాగే తీసుకుని కొలబెట్టుకుంటాడు. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి కొలబెట్టి డబ్బులు తీసుకుంటున్నాడు. ఇప్పుడు మా డాక్యుమెంట్ తీసుకుని కొలబెట్టుకుంటాడు. అందువల్ల ఇది అతన్ని ఓడిస్తుంది. ఇవన్నీ కలిపి ఈ ఓల్డ్ ఏజ్ మహిళల్లో ఓల్డ్ ఏజ్ ఉండేవాళ్ళు ఆయనకు ఓటేశారు. ఎందుకంటే సంక్షేమ పథకాలు ఇంటికి తెచ్చిస్తారు కాబట్టి. కానీ మిడిల్ ఏజ్ ఉమెన్, యంగ్ ఉమెన్ వాళ్ళు ఎవరు ఈ పోవాలనేటువంటి పద్ధతిలో అమెరికా నుంచి వచ్చారు, లండన్ నుంచి వచ్చారు, ఈ భారతదేశం ఏ మూల నుంచి వచ్చారు, కొట్లాడుకొని తెగబడి వచ్చారు. గత మిడిల్ క్లాస్ ఓట్లు సరిగ్గా వచ్చేవి కావు. ఇప్పుడు మిడిల్ క్లాస్ బాగా తెగబడ్డారు. అంటే ఒక కసి కొద్దీ ఈ జగన్ పోవాలనేటువంటి కసితో వచ్చి ఓట్లు వేశారు. ఇదే నేపథ్యంలో చాలా దాడులు జరిగాయి. ఈసీ చాలా సీరియస్గా వ్యాఖ్యలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. భవిష్యత్తులో ఇప్పుడు రిజల్ట్ రోజు ఆ తర్వాత కూడా భారీ సెక్యూరిటీ ఉండాలని కూడా ఇంటెలిజెన్స్ కూడా చెప్పిన పరిస్థితి. ఏం జరుగుతుంది అక్కడ? ఇప్పుడు జగన్ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించాడు, ఒక మాఫియా సామ్రాజ్యాన్ని సృష్టించాడు. దానికి పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరినీ పెట్టేశాడు. సడన్గా ఈసీ మేల్కొని తక్కువని కొంత డీజీపీని మార్చడం, ఇంకొంత మార్చారు. ఉపరితలాన్ని మార్చారే కానీ కింద మార్చని వాళ్ళ వల్ల కాలే, మార్చడం సాధ్యం కాదు. అందువల్ల ఆ బేస్ అట్లా ఉంది కాబట్టి ఈ పోలింగ్ రోజు జరిగినటువంటి అరాచకాలు, పోలింగ్ తర్వాత, పోలింగ్ ముందు అంటే గుంటూరు జిల్లాలో, చిత్తూరు, తిరుపతిలో, తెనాలిలో అంచనా జరిగింది. ఇది వాళ్ళు వైసీపీ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా పకడ్బందీగా ప్లాన్ ప్రకారం, ముఖ్యంగా చంద్రగిరి ఎమ్మెల్యే పోటీ చేసినట్లయితే ప్లాన్ ప్రకారం సమ్మిట్లు, రాడ్లు, గొడ్డలు తీసుకొచ్చారంటే అది ప్రీ ప్లాన్, స్పాంటేస్ కాదు. దానికి అక్కడ ఒక్క పోలీసు వాళ్ళు లేడు. స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎంస్ పెడితే యూనివర్సిటీలో పోలీసు ఒకటి ఉంటారండి, ఎన్నికల ఆఫీసర్లు తప్ప పోలీసు వాళ్ళు లేరు, కెమెరాలు లేవు. చూడక క్యాండిడేట్ కారుకు కెమెరా ఉంది కాబట్టి కారు మీద దాడి చేస్తే ఆ కెమెరానే ఎవిడెన్స్ అయింది తప్పితే కాదు. అంత నిర్లక్ష్య వైఖరి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. ఇప్పుడు కేసు కూడా ఏమవుతుంది, కొన్ని చోట్ల 1300 మంది పైన కేసులు అని చెప్తున్నారు. 124 మంది అరెస్ట్ చేశారు. ఆ 124 మంది ఎవరంటే నాయకులుగా ఉండేవాళ్ళు, వాళ్ళే ఒక 10 మంది పంపించి సరెండర్ అయిపించి మేము అరెస్ట్ చేస్తామని చెప్పుకుంటారు. నాయకులే నాటకీయంగా అమాయకుల్ని పంపించి వాళ్ళని అరెస్ట్ చేసి చూపిస్తారు తప్ప అసలు నాయకులు అరెస్ట్ కాలేదు, దాడి చేసిన వాళ్ళు అరెస్ట్ కాలే. మాకేం కావాలా, మీరు 10 మంది అరెస్ట్ అయ్యారా, 10 మంది తీసుకుపో, 20 మంది పాల్గొన 20 మంది తీసుకుపో, అమాయకులు పంపించేస్తారు. ఆ విధంగా 124 మంది అమాయకులు తప్ప నిజమైన వాళ్ళు ఇంతవరకు అరెస్ట్ చేయాలి. అందుకని ఈ సిట్ వేస్ట్, జ్యుడిషియల్ కావాలి చెప్పేసి ఇప్పుడు కాదండి, సిట్ వేసినప్పుడు చెప్పాం, సిట్ అనేది వేస్ట్. అందుకని 2 గవర్నమెంట్ల మధ్య అది నలిగిపోతుంది. ప్రజెంట్ గవర్నమెంట్ వైసీపీ, రేపు మళ్ళీ వస్తుందని అనుకుంటుంది. కేంద్రం మళ్ళీ ఇటువైపు టీడీపీ, నేనే ఒకసారి కోరుకుంటుంది. రెండింటి మధ్య సిట్కి ఏం అధికారాలు ఉంటాయి? శిశువత్వ బ్రహ్మతిలాగా భయపడి వయామాటగా అసమర్థమైనటువంటి సిట్ నివేదిక ఇచ్చారు. అది తొంగలు దక్కాల్సిందే.
జ్యుడిషియల్ వేయమని కోరుతుంది. ఒక మాటలో చెప్పండి, ఏపీలో కొత్తగా వచ్చే సీఎం ఎవరు? జగన్ ఓడిపోతాడు అంతవరకు తెలుసు. సీఎం ఎవరు అన్నది ఎవరైతే చివరి చెప్పండి సార్, దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో మీరు అబ్జర్వేషన్ చేసిన ప్రకారం ఎట్లా ఫలితం రాబోతుంది? బీజేపీ మాత్రం 400 సీట్లు వస్తుందని చెప్తుంది. మీ ఇండియా కూటమి ఎన్ని సాధిస్తుంది? రాష్ట్రంలో కూడా ఇక్కడ బీజేపీ డబుల్ లీడ్ సాధిస్తుందని చెప్తుంది. ఇప్పుడు దేశం మొత్తం మీదగా 400 అనిపిస్తే ఒక మైండ్ గేమ్ ఆడుతున్నాడు. వాస్తవానికి గతంలో వచ్చిన సీట్లు రావు ఇప్పుడు. యూపీలో కానీ, మధ్యప్రదేశ్లో కానీ, రాజస్థాన్లో కానీ, గుజరాత్లో కానీ, ఎక్కడ కానీ గతంలో వచ్చిన సీట్లు 30% పడిపోతుంది. కాబట్టి అక్కడ నార్త్ అయిపోయింది. వాళ్ళని సౌత్ మీద పడి మాకు 400 వచ్చేస్తాయి మీరు అనేది సౌత్ మీద దాడి చేస్తున్నారు. సౌత్లో కూడా కేరళ రాదు, తమిళనాడు రాదు. చంద్రబాబు దయదర్శనం వల్ల ఏమైనా వస్తే ఆంధ్రప్రదేశ్ 1-2 పార్లమెంట్ సీట్లు రావచ్చు. తెలంగాణలో బీజేపీ యాంటీ ముస్లిం టెన్ తోటి వాళ్ళు కొంచెం ప్రవోక్ చేస్తారు. ఇక్కడ కూడా కొంత రిజల్ట్స్ రావచ్చు. అంటే మెజారిటీ కాంగ్రెస్ వచ్చినా వాళ్ళు కూడా కొంచెం సీట్లు వస్తాయి. దేశం మొత్తం మీద ఉత్తరాది రాష్ట్రాలు మొత్తం పడిపోయిన తర్వాత వాళ్ళకి వచ్చే సీట్లు ఎక్కడ? కాబట్టి వాళ్ళు ఓడిపోయేది ఖాయం. కాబట్టి ఒక భ్రమను సృష్టించి ఆ భ్రమలో నుంచి అబద్ధాలు చెప్పి విధానం ప్రయత్నిస్తారు. లేకపోతే ఆయన రాజకీయాలు చెప్పకుండా నేను 10 ఏళ్లలో ఇన్ని పరిశ్రమలు తెచ్చాను, ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చాను, ఇంత ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టాను, అవేం చెప్పడంలే. మంగళసూత్రాలు, దేవుడు వాళ్ళు చెప్తారు తప్పితే అసలు విషయం చెప్పడంలే. దాని బట్టి అర్థమైపోయింది కదా, ఇంక జనం ఓట్లేరు, దేవుళ్ళు నమ్ముకుంటే మనకు ఓట్లేస్తారనే ఉద్దేశంతో ఆయన చేస్తాడు. గ్యారంటీగా ఎన్డీఏ గవర్నమెంట్ ఓడిపోయేది ఖాయం. ఇండియా కూటమి అధికారులు వచ్చేది ఖాయం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో వచ్చే ఎన్నికల్లో మాత్రం ఇక ఎన్ని ప్రయత్నాలు చేసినా, మోడీ ఎన్ని ప్రసంగాలు చేసినా మాత్రం ఇండియా కూటమి అధికారం సాధించబోతుంది. 400 సీట్లు అనేది మాత్రం ఒక మైండ్ గేమే. ప్రజలను అట్లా మైండ్ గేమ్ అట్లా ఆడి ఆ భ్రమలో ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం ఈ మధ్యకాలంలో ఓటమి భయంతోనే మోడీ వరుసగా అభివృద్ధి పనులు చెప్పకుండా ఆరోపణలపైన డిమాండ్ చేశారని కూడా, ఆరోపణలపైన ప్రసంగాలు చేస్తున్నారని కూడా చెప్తున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ పరిణామాలు కనుక చూస్తే కాంగ్రెస్ కొంచెం దూకుడుగా వెళ్తుంది తప్ప కూటమితో సంప్రదించట్లేదు. కొన్ని విషయాలు మాతో కలిపి చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉందని కూడా కె నారాయణ గారు చెప్తున్న సందర్భం మాత్రం కనిపిస్తూ ఉంది. కనపస మధువంతో సతీష్ దిశ టీవీ హైదరాబాద్.